ఏపీలో పొత్తుల భాగంగా 10 అసెంబ్లీ స్థానాలు 6 పార్లమెంటు స్థానాలు బీజేపీకి దక్కాయి. అంటే 16 మంది నేతలకు టిక్కెట్లు ఇవ్వాల్సి ఉంది. బీజేపీలో చూస్తే 50 మంది వరకు యాక్టివ్ నాయకులు ఉన్నారు. దీంతో పోటీ తీవ్రంగా ఉంది. పైగా టీడీపీ జనసేనతో పొత్తు ఉండడంతో ఈజీగా ప్రజా ప్రతినిధిగా మారవచ్చు అన్నది ఆలోచన. అందుకే ప్రతి ఒక్కరూ తోచిన విధంగా లాబియింగ్ చేస్తున్నారు, టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ఇక్కడే విచిత్ర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఎప్పటి నుంచో జెండా పట్టుకుని తిరిగే వారికి కాకుండా ఇటీవల పార్టీలో చేరిన నాయకులకు టిక్కెట్లు కన్ఫర్మ్ అయ్యేలా కనిపిస్తుండడం విశేషం. విశాఖ నుంచి హిందూపురం వరకు వినిపిస్తున్న పేర్లు ఒక వర్గానికి చెందిన వారివే. అవసరం కోసం బీజేపీలో కొనసాగుతున్న వారి పేర్లు వినిపిస్తున్నాయి. అవి కూడా ఒకప్పుడు టీడీపీలో యాక్టివ్గా పనిచేసే నాయకులే ఎక్కువగా ఆశావాహులుగా కనిపిస్తుండడం విశేషం. సీఎం రమేష్, సుజనా చౌదరి, సత్యకుమార్, భాను ప్రకాష్ రెడ్డి, వరదాపురం సూరి, ఆదినారాయణ రెడ్డి ఇలా పూర్వాశ్రమంలో టీడీపీలో పనిచేసిన నాయకులే బీజేపీ ఆశావాహులు, అభ్యర్థులు అవుతుండటంతో బీజేపీ పాత నాయకులు బెంగతో గడుపుతున్నారు. హైకమాండ్కు ఫిర్యాదులు చేస్తున్నారు. కానీ ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెట్టే స్థితిలో అధిష్టానం లేదు. ఇటీవల ఒక 30 మంది బీజేపీ పాత నాయకులు నేరుగా ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేశారు. కానీ సానుకూల ఫలితం రాలేదని తెలుస్తోంది. బీజేపీ అగ్ర నేతలతో చర్చలు జరిపిన సమయంలోనే చంద్రబాబు కీలక షరతులు పెట్టినట్లు సమాచారం. బీజేపీలో చాలా మంది ప్రో వైసీపీ నేతలు ఉన్నారని, అటువంటి నాయకులకు టికెట్లు ఇస్తే టీడీపీ జనసేన ఓటు బ్యాంక్ టర్న్ కాదని చెప్పినట్లు సమాచారం. అయితే చంద్రబాబు చెప్పిన ఆ ప్రో వైసీపీ నేతలంతా పాత బీజేపీ నాయకులు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తద్వారా బీజేపీలోని తన వాళ్లకు టికెట్ ఇచ్చేందుకు పెద్దపీట వేసుకున్నారు. గమనించాల్సిన బీజేపీ హైకమాండ్ ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తోంది. తమకు సీట్లు తప్ప మరో ఆలోచన లేదని, ఎవరికి టిక్కెట్లు ఇస్తే తమకు ఎందుకన్న ఆలోచనతో ఉంది. దీంతో బీజేపీ నేతల బాధ వర్ణాతీతం. కళ్ళెదుటే టీడీపీకి చెందిన వలస పక్షులు టిక్కెట్లు దక్కించుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తమలో తామే మదన పడుతున్నారు.